అన్నమయ్య జిల్లా మదనపల్లి టమాటా మార్కెట్లో అక్రమాలు జరుగుతున్నాయని రైతులు మండిపడుతున్నారు. దళారుల దందా చేస్తున్నారని ఆరోపించారు. తక్కువ ధరకే కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మార్కెట్లో టన్నుల కొద్ది టమాటాలు నిల్వ ఉన్నాయని అవి కుళ్లిపోవడంతో దుర్గంధం వస్తుందని చెప్తున్నారు. మార్కెట్లో అపరిశుభ్ర వాతావరణం ఉందని చెప్తున్నారు. దీంతో తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల నుంచి టమాటాలు తీసుకొచ్చిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపీనాథ్ ఉన్నారు సిద్ధంగా చెప్పడానికి. సో గోపీనాథ్, ఏంటి రైతులు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, రాయలసీమకి మదనపల్లి అంటే టమాటాల మార్కెట్ అంటేనే పెట్టింది పేరు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు దాదాపుగా 5-6 జిల్లాలకు సంబంధించిన ప్రాంతాల రైతులు పెద్ద ఎత్తున అంటే టమాటాలు పండించి అక్కడికి వెళ్లి అంటే అమ్ముతూ ఉంటారు. అక్కడ నుంచి కూడా కొనుగోలు చేసుకుని ఇతర ప్రాంతాలకు తీసుకుని వెళ్తూ ఉంటారు వ్యాపారస్తులు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా సదరు కాంట్రాక్టర్లు గాని సదరు అధికారులు గాని అక్కడ నిర్వహణ అంటే లోపించిన కారణంగా ఇప్పటికే దళారీల దందా కొనసాగుతుంది. అంటే రైతుల నుంచి తక్కువ మొత్తంలో కొనుగోలు చేసి ఎక్కువ మొత్తానికి అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అంటే విసిగి వేసారిపోయినటువంటి చాలా మంది రైతులు అక్కడనే టమాటాలన్నింటి కూడా అక్కడనే కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నట్టు పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు ఎక్కడా కూడా అంటే మార్కెట్ యార్డ్ లో ఎక్కడా కూడా సరైనటువంటి అధికార యంత్రాంగం, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు లేదా సదరు కాంట్రాక్టర్లు వీళ్ళెవరూ కూడా పట్టించుకోకపోవడం కారణంగా మొత్తం గుట్టలుగా టమాటాలన్నీ కూడా అక్కడే మార్కెట్ లో రోడ్ల పక్కన కావచ్చు, అదే విధంగానే కాలువలు కల్వర్ట్లలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన కారణంగా అంటే దుర్గంధం వెదజల్లి కుళ్ళిపోయి చుట్టుపక్కల ప్రాంతాల నివాస వాసులకు కూడా పెద్ద ఎత్తున అనారోగ్య కారణాల బారిన పడుతున్నారు. దోమలు, ఈగలు ఇట్లా పెద్ద ఎత్తున చేరిన కారణంగా తీవ్రంగా రైతులతో పాటు స్థానికంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం కానీ లేదంటే సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కానీ ఎవరు కూడా పోలేదు. అయితే దీనిపైన తీవ్రంగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అంటే మొత్తం దాదాపుగా 5-6 జిల్లాలకు సంబంధించినటువంటి స్థానిక రైతులందరూ కూడా అక్కడికే టమాటాలన్నింటినీ కూడా ధరలు అక్కడికే తీసుకొని వచ్చి అక్కడి నుంచి కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు వ్యాపారస్తులు. సో ఈ రకం కొనసాగుతున్న నేపథ్యంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు ఆయన స్క్రీన్ పైన కూడా ఏ స్థాయిలో అంటే కాలువల పైన కావచ్చు, కాలువల చుట్టుపక్కల ప్రాంతాల్లో టమాటాలన్నీ కూడా కుళ్ళిపోయి ఎంత దారుణంగా మార్కెట్ యార్డ్ అంటేనే గతంలో అంటే చాలా రకాలుగా శుభ్రంగా ఉండే అలాంటిది ఆ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు అంటే దొంగతనంగా కొంతమంది దళారీలు అక్కడ చొరబడి పెద్ద ఎత్తున అంటే రైతులను మోసం చేసే విధంగా కూడా తక్కువ ధరలు కొనుగోలు చేసుకుని అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతున్నారు. మరోవైపు ఈ రకంగానే ఉన్న నేపథ్యంలోనే రైతులు అక్కడికక్కడే వదిలి కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారు. సో దీనిపైన అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలి, పాలకులు దృష్టి పెట్టాలనేది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ డిమాండ్. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపీనాథ్.